ఏపీలో గీతాంజలి సూసైడ్ మంటలు చల్లారడం లేదు. కౌంటర్ ఎన్కౌంటర్లతో రాజకీయం మరింత రంజుగా మారింది. ఇంతకీ గీతాంజలి ఆత్మహత్యకు కారకులెవరు? మీరంటే మీరే కారణమంటూ టీడీపీ వైసీపీ నాయకులు ట్వీట్ల యుద్ధం చేయడం వెనుక ప్లాన్ ఏంటి? గీతాంజలి సూసైడ్ చుట్టూ ఏపీ రాజకీయాలు. చంపింది మీరంటే మీరంటూ పోస్టులు. ఇంతకీ గీతాంజలి పిల్లల పరిస్థితి ఏంటి? తెనాలికి చెందిన గీతాంజలి తనకు ఇంటి పట్టా వచ్చిన సంతోషం పట్టలేక సోషల్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అంతే, ఆ వీడియో వైరల్ గా మారి చివరకు తన ప్రాణాలనే కోల్పోయేలా చేసింది. ఇప్పుడు కారణం మీరంటే మీరంటూ వైసీపీ, టీడీపీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. గీతాంజలి మృతితో ఆమె పిల్లల పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ఆ పిల్లలను అక్కున చేర్చుకునేది ఎవరు? అమ్మలేని లోటు తీర్చేదెవరు? ఓ సభలో వైసీపీ ప్రభుత్వం కారణంగా తాను పొందిన లబ్ధి గురించి గీతాంజలి వివరించింది. తన బిడ్డలకు అమ్మ ఒడి, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధి గురించి సభలో తెలిపింది. తనకు ఎంతో లబ్ధి చేకూర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్ కి జీవితాంతం రుణపడి ఉంటారని ఆమె తెలిపారు. గీతాంజలి మాట్లాడిన వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయింది. ఆ వీడియోలపై సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. ఆమెను నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేశారు. అమ్మ ఒడి 4 సార్లు మాత్రమే ఇస్తే 5 సార్లు తీసుకున్నారని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అలా సోషల్ మీడియా దెబ్బకు గీతాంజలిని మానసిక వేధింపులకు గురైంది. ఆ ట్రోల్స్ తట్టుకోలేక రైలు కింద పడి గీతాంజలి బలవన్మరణానికి పాల్పడింది. గీతాంజలి సూసైడ్ పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. భారీగా ఆస్తులున్న ఆమెకు వైసీపీ ప్రభుత్వం ఇంటి పట్టా ఎలా ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అది కాస్త తారాస్థాయికి చేరింది. కొందరు అసభ్య పదజాలంతో ట్రోల్ చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. గీతాంజలి సూసైడ్ చేసుకోవడం ఎన్నికల వేళ రాజకీయంగా అగ్గిరాజేస్తుంది. గీతాంజలి నివాసానికి వైసీపీ నాయకులు వెళ్లి పరామర్శిస్తున్నారు. మరోవైపు ఆమెను ట్రోల్ చేసిన వారిపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. గీతాంజలి మృతికి ఐటీడీపీ నేతలే కారణమంటూ వైసీపీ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నారా లోకేష్ దిష్టిబొమ్మలు కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే వైసీపీకి కౌంటర్ గా టీడీపీ రివర్స్ కౌంటర్లిస్తోంది. ఆమె చనిపోయింది 7వ తేదీ అయితే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం 8వ తేదీన మొదలైందని టీడీపీ ట్వీట్లు చేస్తోంది. మొన్న కోడికత్తి కేసు, నిన్న బాబాయ్ గొడ్డలి కేసు, ఇవాళ గీతాంజలి సూసైడ్, ఇంకా రేపు ఎవరు అని టీడీపీ ట్వీట్లు చేస్తోంది. ఏది ఏమైనా గీతాంజలి విషయంలో సీఎం జగన్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. చేసిన సాయం గురించి కూడా 4 మంచి మాటలు చెప్పుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యురాలైనటువంటి గీతాంజలి గారికి అన్యాయం జరగటం, మా నియోజకవర్గం నందిగామ నియోజకవర్గంలో సజ్జా అజయ్ అనే దుర్మార్గుడు వల్ల ఒక ప్రాణాన్ని ఈరోజు బలిగొరడం జరిగింది. దీని వెనక ప్రధాన అనుచరుడు నారా లోకేష్ గారు మరియు సజ్జా అజయ్ను కూడా శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మళ్ళీ జరగకుండా, ఎవరికి అన్యాయం కూడా జరగకుండా ప్రతి దాన్ని మనం ఖండిస్తూ ట్రోలింగ్ వల్ల మరణించడం చాలా దురదృష్టకరం. మరి సజ్జా అజయ్ ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో కూడా ఈ రకంగా మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అది తారాస్థాయికి చేరిపోయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మంచి చేస్తుందని ప్రజలకు తెలియజేయడానికి కూడా వాళ్ళు సహించలేక ఇటువంటి వాళ్ళు బయటికి రాకూడదు, ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ మంచి విషయం కూడా బయటికి రాకూడదు, ఎక్కడ వాళ్ళు అక్కడనే ఆగిపోవాలి, వాళ్ళ గుర్తులను అక్కడనే ఆపివేయాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోలింగ్ ఎన్ని అనార్థాలకు దారి తీస్తుందో చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీల మొదలు సామాన్యుల వరకు ఎవరికీ భద్రత లేకుండా పోయింది. గీతాంజలి ఎపిసోడ్తో సోషల్ మీడియాలో పరిస్థితులు మరీ దారుణంగా మారుతున్నాయని అర్థమైంది. సో బీ కేర్ఫుల్.